కేజీఎఫ్ ముందు వరకు అతను ఒక కన్నడ హీరో మాత్రమే, కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ వచ్చిందో అతను పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ హీరోగా తెర మీద ఆ పాత్రకు యష్ తప్ప మరొకరిని ఊహించలేమన్నట్టుగా చేశాడు. కేజీఎఫ్ 1 సూపర్ హిట్ అవడమే కాదు, రికార్డులు క్రియేట్ చేసింది. ఆ ఇంపాక్ట్ తోనే కేజీఎఫ్ 2 వచ్చింది. అది కూడా కలెక్షన్ల విధ్వంసం సృష్టించింది. కేజీఎఫ్ 2 భాగాలతో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కేజీఎఫ్ తర్వాత యష్ ఏ సినిమా చేస్తాడా అనుకున్న ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ ఒక లేడీ డైరెక్టర్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. టాక్సిక్ అంటూ మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు యష్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో ఈ మూవీ వస్తుంది. ఎస్ టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కూడా భారీ కాస్టింగ్ ఉంది. అయితే కేజీఎఫ్ సినిమాలో తెర మీద యష్ ఎంత విజృంభించినా సరే సగానికి పైన క్రెడిట్ అంతా డైరెక్టర్ ప్రశాంత్ నీల్కే దక్కింది. ప్రశాంత్ నీల్ కాకుండా యష్ పాన్ ఇండియా హిట్ కొట్టాలి అంటే టాక్సిక్ తో తను ప్రూవ్ చేసుకోవాలి. అందుకు తగినట్టుగానే సినిమా కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు యష్. టాక్సిక్ కూడా కేజీఎఫ్ తరహా కథతోనే మరో కొత్త నేపథ్యంతో వస్తుంది. సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. కేజీఎఫ్ తర్వాత వస్తున్న యష్ సినిమా కాబట్టి అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. వాటిని అందుకునే సత్తా కథలో ఉండాలి. గీతూ మోహన్ దాస్ కూడా యష్ కి కేజీఎఫ్ రేంజ్ హిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేజీఎఫ్ లాంటి మ్యాజిక్ యష్ టాక్సిక్ తో రిపీట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. యష్ కి మళ్ళీ నేషనల్ వైడ్ ఆడియన్స్ ఫిదా అవుతారా అన్నది కూడా ఈ మూవీతో తెలుస్తుంది. యాక్షన్ సినిమా ప్రియులకు యష్ టాక్సిక్ ఐ ఫీస్ట్ అందిస్తుందని మేకర్స్ అంటున్నారు. యష్ హామీస్తున్నారు సరే, సినిమాలో అంత విషయం ఉంటుందా లేదా అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. యష్ టాక్సిక్ ముందున్న సవాళ్ళను అధిగమిస్తాడా లేదా అన్నది రిలీజ్ టైంలో తెలుస్తుంది. అంతేకాదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.